హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుకేష్ పాల్. ఈరోజు మనం తెలుగు సాహిత్యంలో భాగంగా ఆధునిక సాహిత్యం నుండి ఒక ప్రధానమైనటువంటి బిట్టు గురించి తెలుసుకుందాం. మీరు కానీ నేను అడిగేటువంటి ప్రశ్నలకు మీరు కూడా మీ సమాధానాలు కామెంట్ చేస్తే అవి మీకు కంపల్సరీగా గుర్తుంటాయనే ఉద్దేశంతోనే ప్రతిసారి కూడా మిమ్మల్ని ఈ వీడియోకి కామెంట్ చేయమని అంటున్నాను. ఆలస్యం చేయకుండా ఈరోజు మనం ప్రశ్న స్టార్ట్ చేద్దాం. చూడండి, క్రింది వారిలో స్త్రీ హితైషిణి అనేటువంటి ఒక మండలిని స్థాపించినటువంటి వారు. ఇక్కడ ఆప్షన్స్ చూడండి: ఓల్గా, జయప్రభ, కనుపర్తి వరలక్ష్మమ్మ, పాటిబండ్ల రజని. వీళ్ళందరూ కూడా స్త్రీవాద రచయిత్రులు. కాబట్టి ఈ క్వశ్చన్ స్త్రీవాద రచయిత్రులకు సంబంధించినటువంటి ప్రశ్న. ఇక్కడ ఈ యొక్క స్త్రీ హితైషిణి అనేటువంటి ఈ మండలిని స్థాపించినటువంటి ఎవరంటే కనుపర్తి వరలక్ష్మమ్మ గారు. ఈమెకి మనకి తెలుగు సాహిత్యంలో అనేక రకాల ప్రక్రియల్లో, అలాగే వీళ్ళు రాసినటువంటి రచనల్లో ఫేమస్ ఒక రచన ఉంది. ఏమది మనందరికి కూడా తెలుసు. ఈమె శారదా లేఖల ద్వారా మనకి సుపరిచితురాలు. ఈ కనుపర్తి వరలక్ష్మమ్మ గారు మనకి శారదా లేఖల ద్వారా సుపరిచితురాలు. ఇటువంటి ఇంపార్టెంట్ బిట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీకు తెలిసిన మీ మిత్రులకు కూడా మన ఛానల్ని సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.